హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిత ప్రవీణ్ వ్లాగ్స్. సో ఈరోజైతే మీరు థంబ్నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను గాయత్రి శ్రీమంతానికి రెడీ అవుతున్నాను. సో శారీ డీటెయిల్స్ అంతా లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్స్లో అండ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. ఈవెన్ జ్యువెలరీ డీటెయిల్స్ కూడా చెక్ చేయండి. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. నేను, ప్రవీణ్, పాప అండ్ అమ్మ వెళ్తున్నాము ఇంటి నుంచి. అండ్ దారిలో మా అత్త మామను కూడా పిక్ చేసుకుంటాము. మేము ఇక్కడ ఒక 9 o'clock అలా స్టార్ట్ అయ్యాము మార్నింగ్. సో ఇంకా మా అత్తయ్య మామని కూడా పిక్ చేసుకునేసాము. సో ఇంకా బ్లెస్సీకి అయితే స్నాక్స్ తీసుకువచ్చారు. సో నేను బ్లెస్సీ ఇంకా రీచ్ అయ్యేదాకా తింటున్నాం. యాక్చువల్గా మా ఇంటి నుంచి ఇంకా గాయత్రి వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేకి ఆల్మోస్ట్ 2 hours పడుతుంది, 1.5 hour పడుతుంది. సో ఇంకా దారిలో అంతా స్నాక్స్ తినుకుంటా వచ్చాము. సో అక్కడ వచ్చాక ఇంకా గాయత్రికి మేకప్ చేస్తున్నా. శారీ అండ్ హెయిర్ వచ్చి మా అమ్మ వాళ్ళ పిన్నమ్మ, అంటే నాకు అవ్వ అవుతుంది కానీ మేము అమ్మ అని పిలుస్తాము. సో వాళ్ళది యాక్చువల్గా షీఈ్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ పార్లర్ కూడా ఉంది. సో షీఈ్ ఎక్స్పర్ట్. సో శారీ ఇంకా హెయిర్ అంతా వాళ్ళు చేస్తున్నారు. లేట్ అయిపోయింది మేము రీచ్ అయ్యే లోపల. సో ఇంకా నేనైతే ఇంకా మేకప్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా ప్రెగ్నెన్సీలో అంతా పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది కదా. సో గాయత్రికి కూడా అందుకే నెక్ అంతా కొంచెం బ్లాక్గా ఉండింది, నాకు కూడా అలానే ఉండింది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో అంతా, ఇది కామన్. సో ఇంకైతే మేకప్ చేస్తున్నాం కదా గాయత్రి రూమ్లోనే. సో అక్కడే అందరూ ఉన్నారు, మా అత్త అండ్ మా అమ్మ, ఇంకా నీతు అక్క అయితే పాపతో ఆడుకుంటున్నారు. నీతు అండ్ హనీ వీళ్ళందరూ ఉంటే ఇంకా పాపకి జాలీ అసలు. సో ఇంకా ఇంకొక పిన్నమ్మ కూడా ఉంది. సో భారతి అక్క లాగే నాకు ఇంకొక పిన్నమ్మ పార్వతి అక్క అని. సో ఇంకా ఇక్కడే ఒక 1/2 hour పట్టింది అనుకుంటా మాకు మేకప్కి అండ్ శారీ హెయిర్ అంతా. అంటే శారీ హెయిర్ వాళ్ళు చేసేటప్పుడే సైమల్టేనియస్గా నేను మేకప్ కూడా చేస్తూ ఉన్నాను. సో యాక్చువల్గా చెప్పాలంటే మేము రీచ్ అయింది కొంచెం లేట్ అయిపోయింది. సో అందుకే కొంచెం లేట్గానే అవుతుంది. సో గాయత్రి శ్రీమంతం అయితే ఇంట్లోనే చేస్తున్నారు. అంటే క్లోజ్ రిలేటివ్స్కి మాత్రమే చెప్పాము కాబట్టి ఇంట్లోనే చేస్తున్నాం. అక్కడే ఎనఫ్ స్పేస్ ఉన్నింది. సో గాయత్రి మేకప్ ఎలా ఉండింది అని నాకు కమెంట్ చేయండి మిస్ చేయకుండా. ఈవెన్ నా మేకప్ కూడా ఎలా ఉన్నింది అని కమెంట్స్ చేయండి. సో డెకరేషన్ అయితే చాలా సూపర్గా ఉన్నింది. ఈవెన్ అక్కడ అరేంజ్మెంట్స్ అంతా కూడా చాలా నచ్చింది నాకు ఈసారి. సో ఇంకా అంతా అక్కడ అరేంజ్ అంతా చేస్తూ ఉన్నారు మేము కిందికి వచ్చే లోపల. సో ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చున్నారు. అందరూ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్గనైజ్ చేస్తున్నారు. హాయ్ దిస్ ఇస్ బ్లెస్సీస్ ఛానల్. ఇక గాయత్రి ఫస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా శ్రీమంతం అంటే యాక్చువల్ ఫంక్షన్ స్టార్ట్ అయింది. అంటే నలుగులు పెట్టడం స్టార్ట్ అయింది. సో ఇకైతే ఫస్ట్ పెద్దవాళ్ళు అంతా నలుగులు పెట్టడం స్టార్ట్ చేశారు. సో అలాగే ఒక్కొక్కరు నలుగులు పెడుతూ వచ్చారు. సో నేను ఈ వీడియోలో మా క్లోజ్ రిలేటివ్స్ అండ్ మీరు ముందు ఈ వ్లాగ్స్లో వాళ్ళని చూడొచ్చు అనే వాళ్ళ క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. బికాజ్ ఇంకా ముందు వాళ్ళని మన వీడియోస్లో చూసేటప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చే పని ఉండదని ఈ క్లిప్పింగ్స్లో వాళ్ళ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో వీళ్ళు మా చిన్న అత్త, అంటే మా చిన్న మేనమామ భార్య. సో వంటలు అయితే సూపర్గా చేస్తారు. సో నేను క్లిప్పింగ్స్ త్వరలో వేస్తాను వాళ్ళది కూడా, వంటలది అంతా. సో మా భారతక్క మీరు ఆల్రెడీ తెలుసుంటుంది, మీకు వ్లాగ్స్ చూస్తారు కాబట్టి ఆల్రెడీ మన వ్లాగ్స్లో కూడా ఉంటారు. నాకు పిన్ని, కాకపోతే అక్క భారతి అని నాకు ఇష్టం వచ్చినట్టు పిలుస్తూ ఉంటాను. సో మా ఉమా వదిన అంటే మా పెద్దవ్వ కూతురు. సో మా పార్వతి పిన్ని, అంటే అక్క అనే పిలుస్తాను. చిన్నప్పటి నుంచి అక్క అని పిలిచే అలవాటు ఉంటుంది కదా. మీరు ఎంతమంది మీ పిన్నిని అక్క అని పిలుస్తారో కమెంట్ చేయండి. సో ఇంకా మా పెద్ద అత్త అంటే మా పెద్ద మేనమామ భార్య. సో నేను
అత్త అంటే క్లీన్గా డిస్క్రైబ్ చేసి చెప్పాలి అని చెప్తూ ఉండింది మా చిన్నత్త. వీళ్ళిద్దరూ సేమ్ యూనిఫామ్ లాగా మ్యాచింగ్ శారీస్ అంటే అనుకోకుండా లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా వేసుకొచ్చారు సేమ్ కలర్ శారీస్. సో ఇంకా మా అమ్మ అనే పిలుస్తాం. సో అవ్వ వరుస రావాలి మా చిన్నవ్వ. అండ్ ఇంకా మీకు తెలిసిందే మా అత్త. సో నెక్స్ట్ నేను. సో మా పక్కన అయితే ఇలా ఇద్దరికి నలుగు పెడతారు. మీ పక్కన అంటే ఎలా నలుగు పెడతారో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. సో యాక్చువల్గా గాయత్రి శ్రీమంతం చూస్తుంటే నాకు నా శ్రీమంతం గుర్తొస్తూ ఉండింది. ఆల్మోస్ట్ 2.5 years అయింది నా శ్రీమంతం అయ్యి. సడన్గా ఎందుకో వీడియో క్లిప్స్ చూస్తుంటే గుర్తొస్తూ ఉండింది. నా శ్రీమంతం వీడియో కూడా నేను హైలైట్స్ అండ్ ట్రైలర్ అంతా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మిస్ చేయకుండా చూడండి. సో నెక్స్ట్ అయితే లోహిత అక్క, నాకు అక్క కావాలి. సో ఇంకా గ్రూప్ ఫోటో స్టార్ట్ అయింది. చూడండి యూనిఫామ్ వేసుకొని మా మేనత్తలు మేము యూనిఫామ్ అని టీస్ చేస్తూనే ఉండాము వాళ్ళని. లాస్ట్ వరకు వాళ్ళు అనుకోకుండా అసలు వేసుకొచ్చారంట అన్ఎక్స్పెక్టెడ్గా సేమ్ కలర్స్. ఇక్కడికి వచ్చాకే చూసుకున్నారంట. కాకపోతే మేము టీస్ చేస్తూనే ఉంటుంది ఫంక్షన్ అయ్యే వరకు. సో ఇప్పుడు గాయత్రి వాళ్ళ అత్త వాళ్ళు నలుపెడుతున్నారు. ఇప్పుడు అమ్మ ఆశీర్వాదం చేస్తుంది, అంటే అక్షంతలు వేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా హారతి తీస్తున్నారు, అంటే ఎర్ర నీళ్ళు అంటారు కదా, ఎర్ర నీళ్ళు తీస్తూ ఉన్నారు. నెక్స్ట్ లంచ్కి వెళ్దామని వెయిట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే మా అక్క వాసవి అక్క రావాల్సి ఉంది. సో వాళ్ళు వచ్చాక ఇంకా ఒకేసారిగా లంచ్కి వెళ్దామని వెయిట్ చేస్తుంటే లాస్ట్కు లేట్గా వచ్చింది వాసవి అక్క. సో ఇంకా వాసవి అక్క వచ్చాక ఇంకా నెక్స్ట్ లంచ్కి వెళ్తున్నాం. హాయ్ హలో హాయ్ 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 అక్క. సో మేము ఇంకా లంచ్కి వెయిట్ చేస్తుంటే ప్రవీణ్ అందరి దగ్గర బలవంతంగా హాయ్ చెప్పిస్తున్నారు. హాయ్ చెప్పండి, హాయ్ హేళి అనేసి. మేమంతా ఇంకా లంచ్ చేయలేదు, అదొక గ్రూప్ అనమాట. సో ఒకేసారిగా వెళ్తాం ఎక్కడికన్నా ఫంక్షన్స్కి అలా వెళ్తే. సో వెయిట్ చేసి ఒకేసారిగా వెళ్తాం. సో అందుకే మాది లేట్ అవుతుంది. ఆ క్లిప్ కొంచెం కట్ అయింది, కాకపోతే నా యూట్యూబ్ ఛానల్కి కూడా అందరూ హాయ్ చెప్పారు. సో మీకు అందరికీ అందరూ హాయ్ చెప్పారు, సో మా ఫ్యామిలీ అంతా. సో ఇంకైతే లంచ్కి వచ్చేసాము. లంచ్ అయితే చాలా సూపర్గా ఉండింది, చాలా వెరైటీస్ అండ్ చాలా చాలా టేస్ట్గా ఉండింది. ప్రవీణ్ అయితే నన్ను వదిలేసి 1 hour ముందే లంచ్ చేసేసా, అందుకే ఇంకా పక్కన వచ్చి కూర్చొని ఉండే. సో మా ఇంకొక పిన్ని కూడా లేట్గా వచ్చారు. సో అందుకనే ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది లంచ్ చేసేటప్పుడు. సో మీకు ఈ శ్రీమంతం వ్లాగ్స్ అండ్ మై ఫ్యామిలీ అంతా ఎలా అనిపించింది అనేసి కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ లెట్ మీ నో ఎనీ సజెషన్స్ ఇన్ కమెంట్స్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వితౌట్ మిస్. అండ్ ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. సో ఇంకైతే మేము ఇంకా లంచ్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చి కొంచెంసేపు అలానే మాట్లాడుకుంటుంటుంది. గాయత్రి అంతా ప్యాక్ చేసుకుంటూ ఉండింది, ఇంకా మాతో రిటర్న్ వచ్చేయాలి కదా. సో మేమందరూ ఇంకా టీ తాగుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఇంకైతే ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వితౌట్ మిస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.